ఈ ఉన్న పిల్లర్స్ మీదకే పిల్లర్ పక్కపంటే నీళ్లు పోతా ఉన్నాయి బ్యారేజీలకే. కనీసానికి అప్పుడేమో వాటర్ లేనప్పుడేమో కూలిపోతా అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఈ బ్యారేజ్ కాడ కనుక వచ్చి చూస్తే ఇది కూలిపోతుందా ఉంటుందా అనేది వాటికి అర్థమవుతుంది. గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి కూలిపోంది ఒక చిన్న క్రాక్ వచ్చిన దానికే చూపెట్టి ప్రజలకంతా భయభ్రాంతులను చేసి ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసి దీనికి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గ్రహించి వచ్చి చూసి ఇదే మనకు తెలంగాణకు జీవనాధారం అనేది జీవనాధారం అనేది ప్రజలకు తెలియపలసిన బాధ్యత ఇప్పుడున్న గవర్నమెంట్కు ఉన్నది. ఇది కేసీఆర్ గారి చిత్తశుద్ధితోటి ఈ ప్రాజెక్టు కట్టడం జరిగింది కాబట్టి దీన్ని అందరూ గమనించాల్సిన విషయం ఉంది. ఇప్పటికైనా చూడండి ఎంత ఉన్నదో, ఎన్ని వాటర్ పోతూ ఉన్నాయో. ఏ వాటర్కైనా మేము బ్యారేజ్ మీదనే ఉన్నాం, ఆ బ్యారేజ్ దగ్గరనే ఉన్నాం, బ్యారేజ్ పైన ఉన్నాం, బ్యారేజ్ నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి బ్యారేజ్కి ఎలాంటి చెక్కు చెదరని